పార్థ, నీవు విలువిద్యా ప్రవీణునిగా మహాశూరునిగా ప్రకాశించడానికి నీ గురువైన ద్రోణాచార్యుడు కూడా కారకుడని అంగీకరించదవు, అవునా? అందుకు సందేహమేమున్నది ఆచార్య? మరి నీవు ప్రతిఫలముగా గురుదక్షిణ చెల్లించవలెను, అవునా? అవశ్యము గురుదేవా. ఆనతీయుడు పరిమేష్టి హస్తభూషణమైన చతుర్వేదములను తెచ్చి సమర్పించమందురా. నాగలోకములో నిక్షిప్తమైన అపూర్వ మణిరత్నములను ప్రోగు చేసి తమ ముంగిట రాశిగా పొయ్యమందురా. ఇంద్రలోకములకు వైభవము కల్పించు కల్పవృక్షమును పెకలించి ఆశ్రమము ముందు నిలబెట్టమందురా. లేదా అరణ్యవాసుడైన ఏకలవ్యుని వలె అంగుష్ట దక్షిణ ఇవ్వమందురా. చెప్పండి ఆచార్య. అవేమీ కాదు అర్జున. ఎన్నో వత్సరములుగా నన్ను దహించి వేస్తున్నా నాలోని ఆవేదనాగ్నిని నీవు చల్లార్చవలే. ఆవేదన ఆచార్య, దానికి కారకుడైన ఆ ధూర్తుడు చతుర్దశ భువనములలో ఎచ్చట ఉన్నను శోధించి సాధించి వధించగలను. చెప్పండి, ఎవరాతడు? పాంచాల దేశపు రాజు ద్రుపదుడు, నా బాల్యమిత్రుడు. ఒకనాడు అతడు కొలువు తీరియుండగా నా పేదరిక బాధను తొలగించమని సహాయము చేయమని అర్థించుటకు వెళ్ళి తిని. ఎవరు నీవు? ద్రుపదా, నేను ద్రోణుడను, నీ బాల్యమిత్రుడను. మనమిరువురము భరద్వాజాశ్రమంలో సహాధ్యాయులము. నీవు నా బాల్యమిత్రునివా? మనము సహాధ్యాయులమా? అదేమిటి మిత్రమా? మనం అగ్నివేశం వద్ద విద్యాభ్యాసము చేయు కాలములో ఒకనాడు బాణము తగిలి నీ హస్తములకు తీవ్రమైన గాయమైనది. అహోరాత్రులు నీ యొద్దనే ఉండి నేను ఉపచర్యలు చేసి జ్ఞాపకం ఉన్నదా? అందుకు ప్రతిఫలముగా నీవు రాజ్యములో భాగమిచ్చింది నేను మాట ఇచ్చితివి. ఓహో, ఇప్పుడు అర్థమైనది. ఆ మిష పెట్టుకొని నా రాజ్యములో భాగమర్థించుటకు వచ్చితివా? కాదు ద్రుపద, కాదు, మమ్మాటికి కాదు. నాకు ఆ ఉద్దేశమే లేదు. అవస్థలో ఉన్నాను, ఆదుకుంటామని వచ్చినాను. త్రాగడానికి పాలు కూడా లేక అలమటించిపోతున్న నా బిడ్డకు ఒక్క గోవులైనా ఇమ్మని అర్థించుటకు వచ్చినాను. చాలించు నీ కుతంత్ర సంభాషణ. దరిద్ర పాదములతో యాచన కొరకు వచ్చిన వారిని నిండు కొలువులో నా ముందుకు రానియటమే తప్పు. అమాత్య, సభానంతరము ఈ యాచకునికి ఏమి కావలేనో ఇచ్చి పంపుడు. నీవు మహాద్వారము వద్ద నిరీక్షింపము. ద్రుపదా, సద్బ్రాహ్మణ వంశ సంజాతుడనై సకల విద్యా పారంగతుడనైన నన్ను నీ రాజ్యాధికార దర్పముతో పరాభవ దగ్ధమానసుణ్ణి చేసినావు. నాలో జ్వలిస్తున్న ఈ పరాభవాగ్ని ప్రతీకారాగ్నిగా తీవ్రమై తీక్షణమై దావానలమై నిన్ను దహించివేయక మానదు. మిత్రద్రోహి, ఏ పాదములను నీవు దరిద్ర పాదములుగా అపహాస్యం చేసినావో ఆ పాదముల మీద పడి నిన్ను క్షమాభిక్ష అర్జించేటట్లు చేయకపోతే నేను భరద్వాజ మహాముని పుత్రుడనే కాదు, ఇదే నా శబదం. ఇదం బ్రాహ్మ్యం, ఇదం ఛాత్రం. ఆ ద్రౌపదుడు నాకు చేసిన పరాభవమునకు ప్రతీకారము జరగవలే, నా ప్రతిజ్ఞ నెరవేరవలే. ఆ ద్రౌపదుని బంధించి తెచ్చిన పాదాక్రాంతుని చేయవలే. అదే నీవు నాకిచ్చు అమూల్యమైన గురుదక్షిణ. అవశ్యము గురుదేవ, తక్షణమే బయలుదేరగలను. ఆహా, మహోజ్వల దివ్య తేజస్వి అయి మణిమయ సువర్ణభూషణుడై సాక్షాన్ మహేంద్రుడే మహీతలమునకు దిగి వచ్చిన భ్రాంతి కల్పిస్తున్న ఈ వీరవరేణ్యుడెవరో. సుజన్మకృత్తు పౌత్రులు, పృషద భూపతి పుత్రులు, పాంచాల రాజ్యాధినేతలైన ద్రుపద మహారాజు మీరేనా? అవును. అభివందనము. చతుర్బల సైన్య పరివేష్టితమై పరరాజ ప్రవేశ దుస్సాధ్యమైన ఈ ద్రుపద నగరములో రథారూఢుడివై ప్రవేశించి నా సమక్షమును నిలిచి దుస్సాహసము చేసిన నీవెవరు? భూసుర వంశ విభూషణుడు, విశుద్ధ వర్తనుడు, నిరంతర జప హోమాచరణ నైష్ఠికుడు, అగ్నివేశ భార్గవ రామకృపా సముపార్జిత దివ్య శస్త్రాస్త్ర శాస్త్రవేత్త, భరద్వాజ మహర్షి పుత్రుడు, నాకు నిరంతర పూజనీయుడు అయిన ద్రోణాచార్యుల వారి ప్రియ శిష్యుడను, పృథాపుత్రుడను, పాండవ మధ్యముడను.
అర్జునుడను. ఓహో, పూట కూటికి గతి లేకపోయినా ప్రగల్భ ప్రేలాపలలో అద్వితీయుడైన ఆ ద్రోణుని శిష్యునివా? అందుకేనా ఉత్తమ సంస్కార గుణోపేతుని వలె కనిపించుచున్న అనుమతి ఆశించక అకారణముగా బీభత్సము సృష్టించి సభా ప్రవేశము గావించినావు. గురువాజ్ఞ పాలించుటయే నా కర్తవ్యము. అనుమతి ఆశించుట అనవసరము. ఏమా గురువాజ్ఞ? నిత్య జీవిత పోషణ దుర్భరమై ఆర్థిక బాధను తట్టుకొనలేక మహారాజుగా వెలుగొందుతున్న బాల్యమిత్రుని అనునయ వాక్య సహాయము అర్థించి వస్తే మీరు మహారాజ్యాధికార దురహంకారముతో ధిక్కరించి దుర్భాషలాడి కఠినముగా ప్రవర్తించి పరాభవించినప్పుడు ఆ అగ్ని జ్వలించి మిమ్ము ఏనాటికైనా తన పాదాక్రాంతుని చేసి తెరతానని శపథం చేశారే, ఆ శపథము నెరవేర్చుకొని రమ్మని. మర్యాదగా నా వెంట వచ్చి గురు పాదములను స్పృశించు, శరమోడ్చి క్షమించమని అర్థించు. చాలించు. నేను మర్యాద పూర్వకముగా మాట్లాడుచుండ నీవు హుంకరించుచున్నావు. ఈ ద్రుపద మహారాజు శక్తి తెలియక దంభములు పలుకుచున్నావు, జాగ్రత్త. ఈ అర్జున మహావీరుని శక్తిని అంచనా వేయలేక ప్రగల్భములు పలుకుతున్నావు, జాగ్రత్త. నా అక్షయ సైనిక శక్తి ఎదుట నీవు దుర్బల ధేను కిశోరు. నా ప్రళయ ప్రచండాగ్ని జ్వాలాశక్తి ముందు నీ సైన్యము తృఢమనము. అంతటి బలవంతుడివా? అది నా బాణమే చెప్పగలదు. వ్యర్థ ప్రసంగములు కట్టిపెట్టి వెను తిరిగి వెళ్ళు. తలపెట్టిన కార్యము సాధించకుండా వెనుతిరగడము పాండవ వంశ సంజాతుడైన ఈ పార్థుని చరిత్రలో లేదు. ధిక్! ఏమని అహంకారము? ఏకమాత్రుడవై వచ్చితివని యువకుడవని జాలి తలచి నీకు శిక్ష విధించక ఉపేక్షించినందుకు అధిక ప్రసంగము చేయుచున్నావు. తక్షణమే నా సైన్య బలముతో నిన్ను, నీ గురువును, నీ సహోదరులను బంధించి పాదాక్రాంతము చేయగల సమర్థుడను. ద్రుపదరాజా, నిష్ప్రయోజన డాంబిక పదజాల ప్రయోగముతో బలాబలములు తెలియక వృధా ప్రసంగము చేయుచున్నావు. మర్యాద పూర్వకముగా నేను చేసిన ప్రార్థన మన్నించలేదు గనుక అస్త్రము సంధించి నిన్ను బంధించి తీసుకువెళ్లడమే నా కర్తవ్యము. ఈ మదాంధుని బంధించండి. ఏమి ద్రుపద మహారాజా, ఇవి దరిద్రపాదములా కావాలని యోచించుతుంటివా? అవును, అవే. ద్రుపద, ఆనాడు నిండు సభలో నన్నందరి ఎదుట అమిత పరాభవమునకు గురి చేసినావు. యాచకునిగా సంబోధించినావు, మహాద్వారము కడ నిరీక్షించమనినావు. ఇప్పుడు నేను కూడా అదే విధముగా ఈ పాండవేయుల ఎదుట నిన్నవమానించగలను. కానీ అట్లు చెయ్యను. నిన్నొక రాజాధిరాజుగా గుర్తించి పంచభక్ష పరమాన్నములతో విందు చేసి సపరివారముగా నీ రాజ్యమునకు సాగనంపెదను. ఎందులకో తెలియనా? నేనును నీ వలె ప్రవర్తించినచో నీకును నాకును తారతమ్యమేమి? ఇది ఎంతయో నీ ప్రజ్ఞగా భావించి విర్రవేగకు. సమస్త సూరాగ్రేసులకు శిఖామణిగా ప్రకాశించు అర్జునుని వంటి శిష్యుని ఉపకరణముగా ఉపయోగించుకొనినావు. నీ శపథము నెరవేర్చుకొనినావంతే. శౌర్య పరాక్రమములలో అద్వితీయుడని అఖండ ఖ్యాతి నొందిన ఈ పంచాల దేశరాజు శిరస్సు నీ పాదమును తాకినదని మహదానందముతో గర్వించుచుంటివి కదూ. కాల సర్పము వలె నీ మీద పగబట్టి ప్రతీకారము తీర్చుకొనక మానను. ఇది నా శపథము.